అంటే గణిత శాస్త్రం యొక్క స్వభావం పరిధి గురించి మాట్లాడదాం. గణిత శాస్త్ర స్వభావము పరిధి అనేటువంటి టాపిక్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇక్కడ సార్ టెట్ పేపర్ తీసుకోండి, డిఎస్సి పేపర్ తీసుకోండి, ఏ పేపర్ అయినా ఖచ్చితంగా ఒక మార్క్ రావడం అనేటువంటి జరుగుతుంది. దేని నుంచి అంటే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి నిర్వచనాలు. గణిత శాస్త్ర నిర్వచనాల మీద ఇటీవల కాలంలో మనకి ఏం కనబడుతుంటాయి అంటే ఎక్కువ ప్రశ్నలు కనబడుతుంటాయి. మళ్ళీ గణితము అంటే పరోక్ష మాపనం అని చెప్పిన వ్యక్తి ఎవరు? గణితము అంటే ఒక పరిమాణ శాస్త్రము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? గణితాన్ని ఒక వస్తువుకు పేరు సూచించేటువంటి కళ అని చెప్పినటువంటి వ్యక్తులు ఎవరు? ఇలాంటి ప్రశ్నలు మనకి ఎక్కడ కనబడతాయి అంటే ప్రీవియస్ పేపర్ లో కనబడతాయి, టెట్ లో కావచ్చు, డిఎస్సి లో కావచ్చు అండి. మళ్ళీ నిర్వచనాల మీద మనం ఖచ్చితంగా అవగాహన అనేటువంటిది ఉండాలి. మళ్ళీ రెండవ టాపిక్ ఏముంటది అంటే గణిత శాస్త్ర లక్షణాలు అనేటువంటివి ఉంటాయి. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటే గణిత శాస్త్రానికి ఎలాంటి లక్షణాలు అనేటువంటివి ఉంటాయి అనేటువంటి టాపిక్ అనేటువంటిది ఎప్పుడు నేర్చుకుంటామంటే మనం ఈ క్లాస్ ద్వారా నేర్చుకుంటాం. సార్ ఇక్కడ బాగా గమనిస్తే గణిత శాస్త్రం యొక్క స్వభావం పరిధిలో ఫస్ట్ టాపిక్ ఏమిటి అంటే గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయము అని ఉంటది. పరిచయం. ఇక్కడ గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి పరిచయాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఆంగ్ల భాషా పదం. ఈ ఆంగ్ల భాషా పదమైనటువంటి మ్యాథమెటిక్స్, మ్యాథనైన్ మరియు టెక్నే. సరే ఈ రెండు పదాలు గుర్తుండాలండి. మ్యాథనైన్ మరియు టెక్నే అనేటువంటి రెండు గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించడం అనేటువంటి జరిగింది. మ్యాథమెటిక్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ టు మ్యాథనైన్ మరియు టెక్నే అనేటువంటి రెండు పదాల నుంచి ఉద్భవించడం జరిగింది. ఇక్కడ మ్యాథనైన్ అనగా అర్థం ఏమిటి అంటే నేర్చుకోవడము అని అర్థం. మ్యాథనైన్ అనగా అర్థం నేర్చుకోవడం. టెక్నే అనగా అర్థం ఏమిటి అంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి. కళ లేదా సూక్ష్మ పద్ధతి అంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సార్, మ్యాథమెటిక్ అనేటువంటిది ఆంగ్ల భాషా పదం. ఈ ఆంగ్ల భాషా పదమైనటువంటి మ్యాథమెటిక్ గ్రీకు భాషా పదాలైనటువంటి మ్యాథనైన్ మరియు టెక్నే అనేటువంటి గ్రీకు భాషా పదాల నుంచి ఉద్భవించింది. మ్యాథనైన్ అనగా అర్థం ఏమిటంటే నేర్చుకోవడం. టెక్నే అనగా అర్థం ఏమిటంటే కళ లేదా సూక్ష్మ పద్ధతి అంటాం. సరే ఇక్కడ ఏం లేదు సార్, గణితము అంటే విషయాలను సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం అండి. విషయాలను సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి ఒక కళనే మనం ఏమనొచ్చు అంటే గణితము అనొచ్చు సార్. సూక్ష్మ పద్ధతులు ఏం చేయాలా? నేర్చుకోవాలా. మళ్ళీ గణితానికి సంబంధించినటువంటి భావనలు సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి కళనే మనం సింపుల్గా ఏమంటున్నాము అంటే మ్యాథమెటిక్స్ అంటున్నాము సార్. మళ్ళీ ఇక్కడ సైన్స్ ఏ విధంగా అయితే సంస్కృతంలో విజ్ఞాస్ అంటామో అదేవిధంగా మ్యాథమెటిక్స్ని మనం సంస్కృతంలో మనం ఏమంటామంటే గన్ అంటాం సార్. సంస్కృతంలో మనం పరిశీలించినట్లయితే దీన్ని మనం ఏమంటామంటే గన్ అంటాం. గన్ అంటే లెక్కలు చేయడము అని అర్థం. గన్ అనగా అర్థం ఏమిటండి? లెక్కలు చేయడము అని అర్థం సార్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, గన్ అంటే లెక్కలు చేయడం. సంస్కృత భాషలో గ్రీకు భాషా పదాల్లో గణితానికి సంబంధించినటువంటి విషయాలను సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి ఒక కళనే మనం ఏమని చెప్పొచ్చు అంటే సింపుల్గా మ్యాథ్స్, గణితము అనొచ్చు. సరే ఇక్కడ కొంతమంది వ్యక్తులు కొన్ని కామెంట్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సార్. మళ్ళీ ఆ కామెంట్స్ను మనం ఒకసారి పరిశీలించినట్లయితే సముద్రం అంత గణితానికి అంతము లేదు అంటాడు సార్ ఒక వ్యక్తి. సముద్రం అంత గణితానికి అంతము లేదు సార్. సైన్స్ టీచర్ ఏమో సైన్స్కి అంతం లేదు అంటాడు, మ్యాథ్స్ టీచర్ ఏమో మ్యాథ్స్ కూడా అంతం లేదంటాడు సార్. ఈ మళ్ళీ సముద్రం అంతా ఈ గణితానికి అంతిమ పాయింట్ అనేటువంటిది ఎక్కడ కూడా ఉండదు, పులి స్టాప్ అనేటువంటిది కూడా ఎక్కడ ఉండదు అంటాడు. ఎవరంటే భాస్కరాచార్యుడు అనేటువంటి వ్యక్తి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది సార్. సముద్రం అంత గణితానికి అంతం అనేటువంటిది లేదు అంటాడు భాస్కరాచార్యుడు. నెక్స్ట్, సకల శాస్త్రాలకు తల్లి లాంటి శాస్త్రం. సకల శాస్త్రాలకు తల్లి లాంటి శాస్త్రం ఏదని చెప్పాం? తత్వశాస్త్రము అని చెప్పాం. కానీ సకల శాస్త్రాలకు రాణి లాంటి శాస్త్రం అండి. సకల శాస్త్రాలకు
రాణి లాంటి శాస్త్రమే, రాణి లాంటి శాస్త్రమే గణిత శాస్త్రము అంటాడు ఎవరంటే కార్ల్ ఫెడరిక్ గాస్. కార్ల్ ఫెడరిక్ గాస్ అనేటువంటి వ్యక్తి ఈ మాట మాట్లాడతాడు సార్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, సకల శాస్త్రాలకు తల్లి లాంటి శాస్త్రం అయితే తత్వశాస్త్రం, సకల శాస్త్రాలకు రాణి లాంటి శాస్త్రం ఏది అంటే ఫెడరిక్ గాస్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు సార్ ఇవి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సముద్రము అని కనపడగానే నువ్వు ఎవరికి ఏ వ్యక్తిని గుర్తించుకోవాలి అంటే భాస్కర్ ఆచార్యుడిని గుర్తించుకోవాలి. సకల శాస్త్రాలకు రాణి లాంటి శాస్త్రమే గణిత శాస్త్రం అంటాడు ఎవరండి? కార్ల్ ఫెడరిక్ గాస్ అనేటువంటి ఒక వ్యక్తి సార్. మళ్ళీ ఆల్ఫ్రెడ్ రెన్వీ అనేటువంటి ఒక మహానుభావుడు ఉన్నాడు సార్. ఆల్ఫ్రెడ్ రెన్వీ ఏమంటాడంటే, నేను దుఃఖంలో ఉన్నప్పుడు గణితాన్ని చేస్తాను, నా మనస్సు బాగలేనప్పుడు గణితాన్ని చేస్తాను, నేను సంతోషంగా ఉన్నప్పుడు ఆ గణితానికి సంబంధించినటువంటి అంశాల మీద పరిశోధన చేస్తూ గణితాన్ని అభివృద్ధిలోనికి తీసుకొని వస్తాను అని చెప్తాడు ఎవరంటే ఆల్ఫ్రెడ్ రెన్వీ సార్. అంటే ఈయన ఏమంటున్నాడు, నీకు బాధగా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడిగినాడు, నీకు సంతోషం వస్తే నువ్వు ఏం చేస్తావు అని చెప్పినాడు. రెండు మాటలు ఒకటే సార్. ఇక్కడ నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తావు రెన్వీ అని అడిగినప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు ఏం చేస్తానంటే గణితాన్ని చేస్తాను అంటున్నాడు. ఏం చేస్తాను అంటున్నానండి, నేను బాధలో ఉన్నప్పుడు గణితాన్ని చేస్తాను, మళ్ళీ సంతోషంగా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ గణితాన్ని అభివృద్ధి దిశలోనికి తీసుకొని వస్తాను. గణితాన్ని ఎక్కడ తీసుకొస్తాడంట? అభివృద్ధి దిశలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు ఎవరండి? ఆల్ఫ్రెడ్ రెన్వీ. ఈ మూడు నిర్వచనాలు, ఈ మూడు స్టేట్మెంట్ అనేటువంటి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. ఎక్కడంటే గణిత శాస్త్రంలో సార్ చాలా మాటలు ఉంటాయి, చాలా నిర్వచనాలు ఉంటాయి, ఎక్కువ నిర్వచనాలు ఉంటాయి. ఆ ఎక్కువ నిర్వచనాలతో మనకు పని లేదు సార్. పాఠ్య పుస్తకంలో ఏవైతే ఉంటాయో అవి మనకు ఇంపార్టెంట్ సార్. సముద్రం అంతా గణితానికి అంతం లేదు అంటాడు భాస్కరాచార్యుడు. సకల శాస్త్రాలకు రాణి లాంటి శాస్త్రమే గణితము అంటున్నారు ఎవరండి? కార్ల్ ఫెడరిక్ గాస్. ఆల్ఫ్రెడ్ రెన్వీ ఏమంటున్నాడంటే, నేను బాధలో ఉన్నప్పుడు గణితాన్ని చేస్తాను, నేను సంతోషంగా ఉన్నప్పుడు ఆ గణితాన్ని అభివృద్ధి దిశలోనికి తీసుకొని వస్తాను అంటాడు ఎవరండి? ఆల్ఫ్రెడ్ రెన్వీ. ఇది దేనికి సంబంధించినటువంటి సమాచారము అంటే గణితానికి సంబంధించినటువంటి పరిచయం మాత్రమే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి సార్. మ్యాథమెటిక్స్ అనేటువంటి ఆంగ్ల భాష పదం, మ్యాథనైన్ మరియు టెక్నే అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది. మ్యాథనైన్ అనగా నేర్చుకోవడం, టెక్నే అంటే కళ లేదా సూక్ష్మ రూపము లేదా సూక్ష్మ పద్ధతి అంటాం. గణిత విషయాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సూక్ష్మ పద్ధతిలో నేర్చుకునేటువంటి ఒక కళని మనం ఏమంటున్నామంటే గణితము అంటున్నాం. ఈ మ్యాథమెటిక్స్ని మనం సంస్కృతంలో ఏమంటున్నామంటే గన్ అంటున్నాం. గన్ అనగా అర్థం ఏమిటి అంటే లెక్కలు చేయడము అంటున్నాం. సముద్రము అని కనపడగానే నీ గుర్తుకు రావాల్సిన వ్యక్తి ఎవరండి? భాస్కరాచార్యుడు. రాణి అనగానే నీ గుర్తుండాల్సినటువంటి అంశం ఏదండి? కార్ల్ ఫెడరిక్ గాస్. ఆల్ఫ్రెడ్ రెన్వీ అనగానే సంతోషంలో ఉన్నప్పుడు గణితం చేస్తాను, బాధలో ఉన్నప్పుడు కూడా గణితాన్ని చేస్తాను అంటాడు ఎవరండి? ఆల్ఫ్రెడ్ రెన్వీ అనేటువంటి ఒక వ్యక్తి. ఇప్పుడు దేని గురించి మాట్లాడదామంటే నిర్వచనాల గురించి మాట్లాడదాం సార్. ఖచ్చితంగా బిట్ రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏమిటి అంటే డెఫినేషన్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటువంటి టాపిక్. మళ్ళీ డెఫినేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మొట్టమొదటి నిర్వచనం ఏమిటి అంటే గణితము అనేటువంటిది ఒక పరిమాణ శాస్త్రము అనేటువంటిది ఒక పరిమాణ శాస్త్రం అంటాడు ఎవరండి? అరిస్టాటిల్. ప్రీవియస్ టెట్ బిట్ అమ్మాయిది, ప్రీవియస్ డిఎస్సి బిట్ కూడా బాగా గమనించాలా. భౌతిక శాస్త్రాన్ని పరిగణలోనికి తీసుకొని ఇచ్చినటువంటి నిర్వచనమే ఏది అంటే అరిస్టాటిల్ చెప్పినటువంటి నిర్వచనం సార్. పరిమాణ శాస్త్రాన్ని మనం ఏమంటున్నాము అంటే గణితము అంటాడు అరిస్టాటిల్ అనేటువంటి ఒక వ్యక్తి. అందుకనే మ్యాథ్స్ మెథడాలజీ టెక్స్ట్ బుక్లో ఏముంటుంది అంటే ఒక పెద్ద ఏనుగు బొమ్మ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింటుంది. ఎందుకు ఏనుగు బొమ్మ ఇవ్వడం జరిగింటుంది అంటే పరిమాణము అంటే పెద్దది అని. మళ్ళీ అలాంటి పరిమాణ శాస్త్రాన్ని గణితము అని చెప్పినటువంటి మహానుభావుడు ఎవరు అంటే అరిస్టాటిల్ అండి. దేన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం అంటే భౌతిక శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పడం అనేటువంటిది జరిగింది సార్. మళ్ళీ రెండవ నిర్వచనం గణితము అనేటువంటిది పరోక్ష మాపనం. గణితం అనేటువంటిది ఏ మాపనం అండి? పరోక్ష మాపనము అంటాడు ఆగస్ట్ కోమ్టే. అంటే ఇక్కడ
గ్రహాల మధ్య దూరాన్ని కావచ్చు, గ్రహాల మధ్య దూరం కావచ్చు, భూమికి సూర్యునికి మధ్య ఉన్నటువంటి దూరం కావచ్చండి. భూమికి సూర్యునికి మధ్య ఉండేటువంటి దూరం కావచ్చు. ఈ దూరాల అన్నింటినీ పరిగణలోనికి తీసుకొని గణితము అనేటువంటి ప్రత్యక్ష మాపనం అనేటువంటిది కాదు, గణితము అనేటువంటిది ఒక పరోక్ష మాపనము అంటాడు. ఎవరు అంటే అగస్టు కొమ్టే. సార్, గ్రహాల మధ్య దూరాన్ని కావచ్చు, భూమికి సూర్యునికి మధ్య దూరం కావచ్చు, ఎవరు కూడా ప్రత్యక్షంగా మాపనం చేయలేదు సార్. అంటే అప్రాక్సిమేట్లీ ఇంత దూరం ఉండొచ్చు, ఇంత ఉండొచ్చు అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ప్రత్యక్ష మాపనం, పరోక్ష మాపనం అంటే విషయాన్ని నేరుగా తన పక్కన ఉంటూ తెలుసుకోవడాన్ని ప్రత్యక్ష మాపనం అంటాం. పరోక్ష మాపనం అంటే అంచనా వేసి ఇది ఇంత ఉండొచ్చు, ఈ విధంగా ఉండొచ్చు అని చెప్పడాన్ని మనం ఏమంటామంటే పరోక్ష మాపనం అంటాం. అలాంటి పరోక్ష మాపనమే గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే అగస్టు కొమ్టే. పరిమాణము అనగానే అరిస్టాటిల్ గుర్తుకు రావాలి. పరోక్ష మాపనం అనగానే ఎవరు గుర్తుకు రావాలండి? అగస్టు కొమ్టే అనేటువంటి వ్యక్తి గుర్తుకు రావాలి. నెక్స్ట్ మూడవ పర్సన్ ఎవరంటే, గణితం అంటే ఒక వస్తువుకు పేరును సూచించే కళ అంటాడు సార్. ఒక వస్తువుకు సూచించే కళనే ఏమంటున్నాడు అంటే గణితము అంటాడు హెన్రీ ప్రాయింకర్ అనేటువంటి వ్యక్తి. మరి ఈ పేరును మనం గతంలో ఎక్కడ విన్నాం సార్? సైన్స్ యొక్క స్వభావం మరియు పరిధి అనేటువంటి చెప్పేటప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావాన్ని నిర్మాణంలో ఉన్నటువంటి భవనంతో పోల్చివేసి చెప్పినటువంటి మహానుభావుడు ఎవరంటే హెన్రీ ప్రాయింకర్. మరి అలాంటి హెన్రీ ప్రాయింకర్ గణితంలోనికి ఎంటర్ అయి గణితం గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు సార్. ఆ స్టేట్మెంట్ ఏది అంటే, ఏదైనా ఒక వస్తువుకు పేరును సూచించేటువంటి కళ. దేనిని సూచించాలండి? పేరును సూచించేటువంటి కళనే గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే హెన్రీ ప్రాయింకర్ అనేటువంటి ఒక వ్యక్తి. 3 నిర్వచనాలు కంప్లీట్ చేసుకున్నాం. పరిమాణం అంటే ఎవరు గుర్తుకు రావాలా? అరిస్టాటిల్ గుర్తుకు రావాలా. పరోక్ష మాపనం అంటే ఎవరు గుర్తుకు రావాలా? అగస్టు కొమ్టే గుర్తుకు రావాలా. పేరును సూచించే కళ అంటే ఎవరు గుర్తుకు రావాలా? హెన్రీ ప్రాయింకర్ అనేటువంటి వ్యక్తి గుర్తుకు రావాలా సార్. నెక్స్ట్, పరికల్పిత ఉత్పాదక వ్యవస్థనే గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే మేరియా పియరీ. ఎవరండి? మేరియా పియరీ అనేటువంటి ఒక వ్యక్తి ఏం చెప్తాడంటే ఒక గణితానికి నిర్వచనం ఇస్తున్నాడు సార్. పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ. పరికల్పితం అంటే ఊహించడం. అలాంటి ఊహించి రాసినటువంటి కొన్ని అంశాల యొక్క వ్యవస్థనే గణితము అని చెప్తున్నారు. ఎవరు అంటే మేరియా పియరీ అనేటువంటి వ్యక్తి సార్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, పరికల్పితము అనగానే గుర్తుకు రావాల్సిన పదం ఏదండి? మేరియా పియరీ. ఇక్కడ పదాలలో రెండవది రీ కనపడుతుంది, అక్కడ పేరులో కూడా ఏం కనపడుతుందండి? రీ అనేటువంటిది కనపడుతుంది. కోడ్ రూపంలో గుర్తుపెట్టుకుంటే పదాలలో రెండవ పదము రీనే, అక్కడ ఉన్నటువంటి పేరులో రెండవ పదం కూడా ఏదండి? మేరియా పియరీ అనేటువంటి ఒక పేరు. నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆవశ్యక పర్యవసనాలను ఊహించే వ్యవస్థనే గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ పీర్స్. బెంజమిన్ పీర్స్ అనగానే నీకు గుర్తుకు రావాల్సినటువంటి పదం ఆవశ్యక పర్యవసనాలను ఊహించేటువంటి ఉత్పాదక వ్యవస్థ. ఈ ఆవశ్యక పర్యవసనాలను ఊహించేటువంటి ఉత్పాదకమైనటువంటి వ్యవస్థనే గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బెంజమిన్ పీర్స్ అండి. అంటే గణితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కలిగినటువంటి ఒక కూటమిని, ఒక వ్యవస్థనే గణితము అని చెప్తున్నాడు. ఎవరండి? బెంజమిన్ పీర్స్ అనేటువంటి ఒక వ్యక్తి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలండి, ఆవశ్యకము అనగానే నీకు గుర్తుకు రావాల్సినటువంటి పదం ఏదండి? బెంజమిన్ పీర్స్. మళ్ళీ ఇదే బెంజమిన్ పీర్స్ ఇంకొక నిర్వచనం చెప్తున్నాడమ్మా, గణితం అనేటువంటిది ఒక నిర్ధారణాల మాపనము అంటాడు. గణితము అనేటువంటిది ఒక నిర్ధారణల మాపనమే గణితం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బెంజమిన్ పీర్స్ అనేటువంటి ఒక వ్యక్తి సార్. కాబట్టి గుర్తుపెట్టుకోవాలా, గణితము అనేటువంటిది ఒక నిర్ధారణ రాబట్టేటువంటి శాస్త్రము. ఒక నిర్ధారణ రాబట్టేటువంటి శాస్త్రం అంటే ఒక ఫలితాలను, చివరికి వచ్చేటువంటి ఫలితాలను రాబట్టబడేటువంటి ఒక శాస్త్రాన్ని గణితము అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే బెంజమిన్ పీర్స్. ఎవరు? బెంజమిన్ పీర్స్ అనేటువంటి ఒక వ్యక్తి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలమ్మా.